అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి గవర్నమెంట్ అయితే ఒక 3 అప్డేట్స్‌ని తీసుకొచ్చారండి. అవి ఏంటి అంటే, ఇకపై ప్రజలదే తుది నిర్ణయం. మీరు ఆల్రెడీ మన థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇకపై ప్రజలదే తుది నిర్ణయం అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకి ప్రస్తుతానికి రేషన్ కార్డులు, అలాగే కొత్త పెన్షన్‌లు అప్లై చేసుకోవడానికి లాగిన్ ఇస్తున్నారు అని ఒక వార్త అయితే వాట్సాప్‌ల్లో ఇంకా ఫేస్‌బుక్‌లో ఇంకా మొత్తం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కూడా చక్కర్లు కొడుతుంది. మన ఛానెల్‌లో కూడా వీడియోస్ అయితే వచ్చాయి. సో, అది ఎంతవరకు నిజం అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ ఈరోజు డిసెంబర్ 2 ఈరోజు లాగిన్ ఓపెన్ అవుతుందని చెప్పారు. కానీ ఎక్కడా లాగిన్ అవ్వలేదు. ఎందువల్ల అనైతే చాలా మందికైతే సందేహాలున్నాయి. సో, ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు తెలియచేస్తానండి. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన మన ఛానెల్‌లో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా సరే, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సమాచారాన్నయినా సరే, నేను మీకు అందించడానికి ప్రతి ఒక్క వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఛానెల్ 10 మందికి వెళ్లి ఈ సమాచారం 10 మందికి అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి ప్రజలదే తుది నిర్ణయం అని చెప్పేసి సర్కారు నిర్ణయం అని మనకి పేపర్‌లో రావడం జరిగిందండి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మనకైతే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పథకాల పైన తీసుకోనున్నారు. ఇది ఎలా జరుగుతుంది అంటే మనకైతే ఇదివరకు ఎవరికి ఓటేస్తారో అని మన ఎలక్షన్స్ టైమ్‌లో అయితే మనకొచ్చింది కదా! మీ అభ్యర్థి మీకిష్టమేనా అని. అలాగే మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అందుతున్నాయా? మీ వాలంటీర్ సక్రమంగా పనిచేస్తుందా? ఇలా చాలా సార్లొచ్చినియి మనకి. ఇప్పుడు కూడా అదే విధంగా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి వచ్చే కాల్‌లో ముఖ్యంగా మీకు స్కీమ్స్ అందుతున్నాయా? మీరు స్కీమ్స్ ఎలిజిబుల్ అయ్యుండి మీకు స్కీమ్స్ రావట్లేదా? ఈ స్కీమ్ మీకు నచ్చిందా? నచ్చలేదా? అని అభిప్రాయ సేకరణ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అయితే తీసుకోనున్నారు. సో, మీ సమస్యలేమైనా ఉంటే ఐవీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసినప్పుడు మీరు మీ సమస్యల్ని తెలియపరచడానికైతే ట్రై చేయండి. అలాగే నేను ఐవీఆర్ఎస్ లింక్ ఓపెన్ అయినప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ మనకొచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా రిప్లై అనేది తీసుకుంటున్నారో కూడా నేను మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాను. అలాగే ఇంకొకటొచ్చేసి మనకి పెన్షన్‌లు, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారండి చాలా మంది ప్రజలు. సో, పెన్షన్‌లు, కొత్త రేషన్ కార్డులు అనేవి మనకి ప్రస్తుతానికైతే డిసెంబర్ 2 నుంచి అని ఈరోజు ఈనాడు పేపర్‌లో కూడా రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దయచేసి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ అయితే దీనికి బడ్జెట్‌ని కూడా కేటాయించిందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో, నేనైతే ఇక్కడ ఈ పక్కన క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఈనాడు పేపర్‌లోది. సో, అలా అయితే రావడం జరిగింది. సో, మనకి నిన్న ఆంధ్రజ్యోతి, మొన్న ఆంధ్రప్రభ మొత్తం అన్ని పేపర్‌లో కూడా న్యూస్ అయితే వచ్చిందండి. చాలా చోట్ల ఏంటంటే మనకి ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. కానీ ఇది రియలే అండి. కానీ ఇంకా లింక్ ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే రేపొద్దున క్యాబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. లింక్ ఓపెన్ చేసే ముందు మనకి ఇంకా ఏమన్నా మార్పులు, చేర్పులు ఉంటే ఒక నిర్ణయాన్నయితే మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత లింక్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో, 90% ఈ రోజున ఓపెన్ అయ్యే అవకాశాలు తక్కువే. మేబీ రేపైతే ఓపెన్ అవ్వచ్చు. అందువల్లే ప్రజలెళ్లి అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఈ వీడియో చూసనే చాలా మంది ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎటువంటి లింక్ అయితే రాలేదు. రాగానే తెలియపరుస్తామని చెప్పేసి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. ప్రస్తుతానికైతే లింక్ ఓపెన్ అయిన వెంటనే మన ఛానెల్‌లో అయితే వీడియో రావడం జరుగుతుందండి. ప్రస్తుతానికి అప్లికేషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ అది మార్పింగ్ చేసి కొత్త అప్లికేషన్‌ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని చెప్పి జస్ట్ వాళ్ళే ఓన్‌గా టైప్ చేసి మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. పాత టైటిల్‌ని కొత్త అప్లికేషన్ మీద పెట్టి మీకు వీడియోలయితే చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ అనేది ఇంకా రాలేదు. ఎప్పుడైతే మనకి లింక్ ఓపెన్ అవుతుందో అప్పుడే దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఓపెన్ అయితే అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ లోగో ఉంటుంది కదా! దాన్ని తీసుకొచ్చి మన పెన్షన్ అప్లికేషన్ మీద, రేషన్ కార్డ్ అప్లికేషన్ మీద అయితే దాన్ని అటాచ్ చేసి మనకి వీడియోలో అయితే చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు రూల్స్ కొద్దిగా మారే అవకాశం ఉంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రూల్స్ మారిన వెంటనే నేను మీకైతే వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. అలాగే లింక్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ అయితే కాలేదండి. లింక్ ఓపెన్ అయ్యేది రేపే 90% రేపు క్యాబినెట్ మీటింగ్ అనంతరం, మంత్రివర్గ సమావేశం అనంతరం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంది. సో, అందువల్లే లేట్ అయితే అవుతుంది. క్యాబినెట్‌లో దీని మీదే చర్చ ఉంది. కొత్త పెన్షన్‌లు, కొత్త రేషన్ కార్డులు, మనకి అలాగే జన్మభూమి 2 ప్రోగ్రామ్ వచ్చేసి సంక్రాంతిలో అనుకున్నారు కదా! సో, ఆ టైం కల్లా మీకు రేషన్ కార్డులు, పెన్షన్‌లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇది ఎలా చేస్తే బావుంటుంది? ఎన్ని రోజులు గడువిస్తే బావుంటుంది? ఏ ప్రూఫ్స్ పెడితే బావుంటుంది? ప్రజల దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు? ఏ ప్రూఫ్స్‌కి ఎక్కువ కష్టపడుతున్నారు? అనేది కూడా గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుందండి. సో, మీరెవరు టెన్షన్ పడొద్దు ముందుగా. అది వచ్చిన తర్వాత మనకి ఒక మంత్ ఇస్తారండి. ఫస్ట్ రోజే మనం వెళ్లి చేంజ్ చేసుకోక్కర్లేదు. 1 మంత్ ఇస్తారు. ఫస్ట్ రోజు ఎప్పుడూ కూడా
సైట్ క్లియర్ గా ఉండదు. చేసే వాళ్ళకి కూడా కొంచెం అవగాహన ఉండదు. ఖచ్చితంగా మీరు ఈ లోపు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఒక 5వ రోజు నుంచి మొదలు పెడితే మీరు మళ్ళీ లాస్ట్ డే కూడా ఎప్పుడు అప్లికేషన్ అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే లాస్ట్ డే కూడా సర్వర్ సరిగ్గా పనిచేయదు. సో, లాస్ట్ డేకి 3 డేస్ ముందే మీ అప్లికేషన్ క్లియర్ అయిపోయేలాగా మధ్యలో పెట్టుకుంటే మీ అప్లికేషన్ చాలా నీట్‌గా అవుతుంది. రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా తక్కువ. ఫస్టే పెడితే అది రీజన్స్ ఏమన్నా ఉండుంటే 6 స్టెప్ వ్యాలిడేషన్, 6 స్టెప్ వెరిఫికేషన్ ఉండుంటే ఫస్ట్ డే మీరు పెట్టడం వల్ల మీరు రిజెక్ట్ అయిపోతారు. మళ్ళీ పెట్టుకోవడానికి మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రూఫ్స్ అన్ని సంపాదించుకోవడానికి టైం పడుతుంది. సో, గవర్నమెంట్ ఒక లింక్ ఇచ్చిన తర్వాత 4, 5 అప్లికేషన్‌లు పూర్తయిన తర్వాత వాళ్ళు చెప్తారన్నమాట. మన సచివాలయంకెళ్ళినా, లేదంటే మనం యూట్యూబ్ వీడియో ద్వారా అయినా సరే, ఈ ప్రూఫ్స్ ఉండాలంట. ఈ కరెంట్ బిల్ ఎక్కువ రాకూడదంట. అంటే మీరన్నీ చెక్ చేసుకొని వెళ్తే మీ అప్లికేషన్ వెంటనే ఆన్‌లైన్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో, ఇలా చేస్తే మీరు ఎలిజిబుల్ అయ్యి మీ రేషన్ కార్డ్, మీ కొత్త పెన్షన్ అయితే పొందే అవకాశం ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా వెయిట్ చేయండి. సహనంగా ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.